హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసుక డైరీస్. ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వీటికి బెడ్ టైం. బయట ఎండగా ఉంది, అప్పుడే బెడ్ టైం ఏంటి అనుకోవద్దు. ఫిన్లాండ్లో నైట్ అయినా కూడా డే లైట్ లాగా ఉంటుంది. సో సన్సెట్ అవ్వడం కూడా చాలా లేట్ అండ్ వెంటనే సన్ రైజ్ అయిపోతూ ఉంటుంది. సో టైమింగ్ చూసుకొని మనమే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ సమ్మర్ వెదర్ చాలా లెస్ టైం ఉంటుంది. అందుకే సమ్మర్ వచ్చింది అంటే చాలా అపురూపంగా చూసుకుంటాం అనమాట టైం. బయటకు వెళ్ళడం, తిరగడం. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ చాలా మంచి టైం ఇది బయట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు ఈ సన్లైట్ చూస్తున్నారు కదా, బట్ టైం యాక్చువల్లీ 7 అవుతోంది. అండ్ మీకు తెలుసా, ఫిన్లాండ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, సెరీన్గా ఉంటుంది. అండ్ ముందు ముందు ఈ వీడియోస్లో మీరు అది బాగా చూస్తారు, హౌ లైఫ్ ఇన్ ఫిన్లాండ్ అని. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు రాస్బెర్రీ చెట్టు. ఇవి కూడా చాలా మంచిగా పెరుగున్నాయన్నమాట. నేను రోజు వాక్ వచ్చినప్పుడల్లా ఒక 4 కోసుకొని వెళ్తూ ఉంటాను. మీరు చూస్తే గనక బేబీ లంచ్ ఫుడ్ వీడియోలో ఇవి నేను బయట పిక్డ్ రాస్బెర్రీస్ అని వాడికి ప్లేట్లో కూడా పెట్టి ఇచ్చున్నాను. ఇవి యాక్చువల్లీ బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్. లకీలీ సమ్మర్ టైంలో ఇలాంటి బెర్రీస్ చాలా మంచిగా బయటనే బాగా దొరుకుతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, తీయగా, పులుపు చాలా తక్కువ. నేనైతే ఇలాంటి బెర్రీస్ చూశాను అంటే ఫుల్ ఎక్సైట్ అయిపోతూ ఉంటాను. మా వాడైతే అసలు ఫ్రూట్ అలా కొంచెం నలిపి పెడుతుంటే మంచిగా తినేస్తున్నాడు. అండ్ అది చూసి నాకు ఇంకా మంచిగా హ్యాపీగా ఇంకా ఎక్కువ రోజు తీసుకెళ్ళి పెట్టాలని చూస్తున్నాను. సో ఇది అండి ఇవాల్టి వాక్. అండ్ ఫైనల్లీ హ్యాండ్ పిక్డ్ రాస్బెర్రీస్ టు హోమ్. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇలాంటి వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, సో యూ వోంట్ మిస్ ఎనీ. సీ యూ సూన్ విత్ న్యూ వీడియోస్. బాయ్.